హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. హెచ్ఏఎల్ ఇంతకు ముందంతా కూడా అసలు కనీసం ఏది అడిగినా కూడా మేము సంవత్సరాల తరబడి టైం పడుతుంది అని చెప్పేటువంటి హెచ్ఏఎల్లో ఇప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, ఇంకా స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ వచ్చింది. 2030 కల్లా సుఖోయ్కి వాడేటువంటి ఇంజిన్స్, సుఖోయ్ యుద్ధ విమానాలకు వాడే ఇంజిన్స్ 50AL-31FP ఇంజిన్స్ని తయారు చేయడానికి హెచ్ఏఎల్ ఆల్రెడీ ప్లాన్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎంత గొప్ప అంశంగా మనం చూడాలి, దీని ప్రాధాన్యత ఏంటి వివరిస్తారా సార్? అంటే రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇంజిన్ యొక్క జీవితాన్ని పెంచడం. 2000 గంటలు నార్మల్ జీవితం ఉంటుందండి, దాన్ని 2500కి తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ చేస్తాం మనకు ఎవరు హెచ్ఏఎల్. రెండు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కొత్త ఇంజిన్స్ తయారు చేస్తున్నారు. మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది రష్యా నుంచి. ఆ లైసెన్స్ దృష్ట్యా AL-31FP అంటారు ఆ ఇంజిన్. అది సుఖాయ్లో మనం వాడేటువంటి ఇంజిన్. దీనే అప్గ్రేడెడ్ వర్షన్ వాళ్ళు Su-57లో వీటిలో వాడుతున్నారు వాళ్ళు. సో ఈవెన్ చైనా కూడా ఇదే ఇంజిన్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళ JF సిరీస్ ఏవైతే ఉన్నాయో 10C, 20 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 17, వాటిల్లో ఈ ఇంజిన్ ఆధారంగానే వాళ్ళు వాడారు. ఈ ఇంజిన్ ని వాళ్ళు కొంచెం మోడిఫై చేసుకొని వాళ్ళు మిగతా వాళ్ళ ప్రోగ్రామ్స్ నడిపించుకుంటున్నారు. సో ఇది ఒక మోస్ట్ టెస్టెడ్ హైలీ లీథల్ ఇంజిన్. ఇది మనకు చాలా కాలంగా ఆల్మోస్ట్ 2-3 దశకాలుగా మనకు పనిచేసినటువంటి ఇంజిన్. సుఖాయ్లో వాడతాం మనం, Su-30MKలో వాడతాం. అది హెచ్ఏఎల్ దగ్గర లైసెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి 50 ఇంజన్లు తయారు చేయడానికి వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రోటోకాల్స్ అని పెట్టుకున్నారు, వాళ్ళ సప్లై చైన్స్ అని సెట్ చేసుకున్నారు. తర్వాత అంటే పాత ఇంజిన్స్ ని తీసేసి కొత్త ఇంజిన్స్ వచ్చేలాగు, అలాగే పాత ఇంజిన్స్ కావచ్చు కొత్త ఇంజిన్స్ కావచ్చు రెండింటి యొక్క దాని యొక్క లైఫ్ స్పాన్ పెంచడం. 2000 నుంచి 2500 గంటల దాకా దాన్ని పెంచడం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫ్లీట్ ఏదైతే ఉందో, సుఖాయ్ ఫ్లీట్ ఉందో, దాంట్లో 60-70% మనకు ఫ్లైట్స్ ఎప్పుడైనా టేక్ ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉండి మిగతా ఒక 40% రిపేర్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకో 20% మనం ఆపరేషనల్ గా మనం ఇవ్వగలిగిన కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఒక 10-15% మాత్రమే రిపేర్లో ఉంటాయి, మిగతా అన్ని పెడుతుంది. సో ఇది దాని కెపాసిటీ బిల్డింగ్ అనేది ఫోకస్ చేస్తుంది. ఎందుకు ఈరోజు మనకున్న పరిస్థితి ఏంటంటే, మనకు కావేరీ ఇంజిన్ తయారవ్వలేదు, మనం జీఈ మీద డిపెండ్ అయి ఉన్నాము. జీఈ 404 మనకు తేజస్ MK1A కి వాళ్ళు 7 ఇంజిన్లు ఇచ్చారు ఇంతవరకు. మనకేమో రమారమి 100 పైచీలకు ఇంజిన్లు కావాలి, వాళ్ళు ఎప్పటికి ఇస్తారో తెలియదు. సంవత్సరానికి 20 ఇస్తామంటున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంతా డిలే అయ్యే కొద్దీ మన పరిస్థితి ఏంటి? MiG-21 ఆల్రెడీ మనం రిటైర్ చేసేసుకున్నాము. ఇంకా MiG-29లో మిరాజులు కూడా రాబోయే దశకంలో రిటైర్ చేయాలి. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి సుఖాయ్ని రీపర్పస్ చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. బయట నుంచి కొనుక్కొని వచ్చి మన దగ్గర టెక్నాలజీ పెరిగి ఆమ్కా వచ్చి ఇవన్నీ కనీసం అంటే 2-3 దశకాలు పడుతుంది. ఈ 2-3 దశకాలలో ఉన్నటువంటి వాటిని మనం ముందు తీసుకెడదాం అన్నటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తాం. సుఖాయ్ మీద వాళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. అందుకని మన దగ్గర ఉన్నటువంటి సుఖాయ్, మనం వాడేటువంటి సుఖాయ్ 30MKI, MK అనేది వాళ్ళ సిరీస్, I అనేది ఇండియా స్పెసిఫిక్ సిరీస్. సో ఈ యొక్క సిరీస్ లో ఈ ఇంజిన్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఇంజిన్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసి, అంటే మనకు రష్యా కొంత టెక్నాలజీ ఇవ్వలేదు గతంలో, ఎస్పెషలీ బ్లేడ్ కి సంబంధించిన మెటలర్జీ, దానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు మనకి ఇవ్వలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తామని వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి బహుశా మన R&Dనే దాన్ని కొంచెం క్రాక్ చేసింది. కాబట్టి మనమే ఇంజిన్స్ అని తయారు చేసే దిశగా ఈరోజు హెచ్ఏఎల్ ప్రయత్నం చేస్తుంది. ఒక రమారమి సంవత్సరానికి 50 చేసిందంటే కనుక పాత సుఖాయ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొత్త ఇంజిన్లు రాగానే దాని యొక్క జీవిత పరిమాణం పెరుగుతుంది. ఇంకా బహుశా ఇంకొక 10 ఏళ్ళు దాన్ని పొడిగించవచ్చు. సో అది మనం ప్లాన్ చేస్తాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఈ టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఏదైతే మనకు ఇంజిన్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ చేసుకున్నామో ఆ నాలెడ్జ్ని మనకు దాంట్లో అర్థమైనటువంటి అంశాలన్నీ కూడా మన కావేరీ కావచ్చు లేదా ఇతరత్ర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆమ్కాక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ లో దాన్ని డిప్లాయ్ చేయగలం. కాబట్టి ఇంజిన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టడానికి కోసం ఇది చేస్తున్నాం. సో ఇది ఒక విధమైనటువంటి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఒక 20-30 ఏళ్ళు మనకు కొంత షార్టేజ్ ఉంటుంది కాబట్టి, అలాగే మనకు తేజస్ MK2 వచ్చి తర్వాత బహుశా దాంట్లో 3rd వర్షన్ వస్తుందేమో తెలియదు, అంతవరకు ఆమ్కా వస్తుంది. ఇవన్నీ వచ్చేంత వరకు కూడాను ఈ ప్రయత్నం చేస్తున్నారు. మనకు రీసెంట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్రెంచ్ ప్రభుత్వం మనకు 114 మనం ఏదైతే రఫైల్స్ కొందాం అనుకున్నామో
ఆ రఫేల్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫర్ మనకు ఫైనల్ ఆఫర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తాం. అది ఇంకా మనకు బయట రాలేదు. అది మనం ఆఫ్ కోర్స్ శాస్త్రంలో చర్చిద్దాం. సబ్మిట్ చేశారు. అది సబ్మిట్ చేస్తే దాంట్లో ఏం కోట్ చేశారు, దాంట్లో ఎంత టెక్నాలజీ ఇస్తారు, ఎంత టెక్నాలజీ ఇవ్వరు, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ బయటకు వచ్చాక మన శాస్త్రంలో డీటెయిల్ చర్చిద్దాం. అంటే ఇవి కూడాను మనకు రావడానికి ఓ దశకం పడుతుంది. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వగానే రేపు పొద్దున వచ్చేవి కదా అవన్నీ. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే బహుశా ఒక 2-3 సంవత్సరాలకి ఫస్ట్ బ్యాచ్ 3-4 వస్తాయి. సో అందుకని ఈ పరిస్థితి మనకు ఆమ్కా దగ్గర నుంచి తీసుకొని, మనకు రఫేల్స్ దగ్గర నుంచి తీసుకొని, తేజస్ దగ్గర తీసుకొని, ఇవన్నీ కూడాను కనీసం అంటే 2030 నుంచి 2050 లోపలే ఇవన్నీ కూడాను మనకు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. అంతవరకు మన సుఖాయిని మాత్రం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భారత ప్రభుత్వం ఆల్రెడీ అప్రూవ్ చేసింది. రమారమి 60 నుంచి 80 ఎయిర్ క్రాఫ్ట్స్ లో మన ఉత్తమ్ రెడార్లు, మనకు ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఏవియానిక్స్, అంటే పాతవే రష్యాలో ఎలా ఉంటే అనలాగ్ ఉన్నాయి, చేతితో హ్యాండిల్ చేసేటువంటివి, ఇటువంటివి న్యూమాటిక్స్ ఉన్నటువంటి టెక్నాలజీ అంతా తీసేసి హైలీ ఎలక్ట్రానిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టెక్నాలజీ అంతా దాంట్లో పెడుతున్నాం. కానీ అన్నిటి మీద ఒకటేసారి చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ లో ఒక 50-60 చేస్తాం, తర్వాత ఇంకొక 50-60 చేస్తాం, అలా మొత్తం 250-260 ఎయిర్ క్రాఫ్ట్స్ కవర్ చేసే దిశగా సుఖోయ్ మీద ఫోకస్ పెట్టాం. అందుకని ఇది ఒక అంటే కొత్త ఎప్పుడు వస్తాయో వచ్చినప్పుడు వస్తాయి, లేనివి ఉన్నదాన్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. దీన్ని టెక్నాలజీ ఎన్హాన్స్ చేసే దిశగా ఈరోజు హెచ్ఏఎల్ భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వాళ్ళ కష్టాలని ఎంతవరకు మనం భారత ప్రభుత్వం దానికి సమస్య పరిష్కారం తీసుకురావద్దో చూద్దాం. చాలా పెయిన్ఫుల్ ఇష్యూ అది. మనకు ఆల్రెడీ ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పారు, వీళ్ళు సంతకం పెట్టిన రోజే తెలుసు మాకు ఒక్కటి కూడా మా టైంకి వీళ్ళు డెలివరీ చేయరని. చాలా బాధాకరమైన విషయం ఆయన చెప్పారు. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి వీక్నెస్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా వీక్నెస్ ఉంది మనకు. సరే నేవీలో కొంత మనం ఏదో కొంచెం పుంజుకోగలిగాం, కానీ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఇప్పుడు కూడా చాలా వీక్నెస్లు ఉన్నాయి. హెచ్ఏఎల్ ఈ సీరియస్ పని చేస్తున్నందుకు హెచ్ఏఎల్ ని మన అభినందన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.